చేయొచ్చు తర్వాత మాత్రం పక్క సార్ నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మీ కూడా తినేసి ఎంత లావ్ అయిపోయాడు చూడండి సార్. యారా వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబట్టే నేర్పిన్నా. రే ఒక్క రోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పర్రా. ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్. ఏంటి స్వచ్ఛ భారత్? హలో, అందం అంటే నాది. అందానికి అర్థం నేను. హలో, అందానికి పరమార్థం నేను. నా ఈ అందగత్తె గురించి 7 రాజ్యాల రాజులు మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒక రాజుతో మాట్లాడిపోయమ్మ. ఎక్కడో లేరు, ఈ నవ్వుల సామ్రాజ్యంలో ఉన్నాడు నా రారాజు. బావా BADINA వదినా. మా వదిన ఎంత మంచిదో తెలుసా? నేను ఉదయాన్నే లేవగానే అబ్బా పిల్ల బ్యూటీ, నిన్ను చూస్తే చందమామలా ఉన్నావు తెలుసా అని దిష్టి చుక్క పెట్టి ముద్దు పెట్టి బయటికి పంపిస్తుంది. ఈ కిలాడిని చూసావా? ప్రపంచమంతా నా అందగత్తె లేదని మిడిచిపడిపోతుంటది. ఈ కిలాడికి బ్యూటీలో 10 టిప్స్ ఇచ్చాను. ఏమే చెప్పవే? అవునవును, ఒక 10 రూపాయలు ఉంటే ఈ తల్లా 1000 rupees do festivals. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితే వచ్చేది 1000 రూపాయలు. అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా? నువ్వు ఇంతసేపు అడిగినా కూడా ఒక్కడే లేదు. నా ఫేస్ ఇలా పెట్టగానే ఎందుకన్నా బొచ్చ నిండిపోయింది. నిన్ను చూస్తుంటే బిచ్చగా నేను నాకే 10 రూపాయలు అనిపిస్తుందిరా. వీరేష్ గడు కూర్చుంటాడు కదా సెకండ్ స్టెప్ దగ్గర. వాడు ఈ మధ్య కాలం కనబట్టలేదు, ఆడిపోయినాడా? వాడు పిల్లలతో గొడవ పడ్డాడు అన్న. అయితే రోజా మేడం కారు ముందు గొడవ పడ్డాడు. ఆవిడ ఊరుకుంటదా? భార్య భర్తలు 2 కార్లు వేసుకొని తీసుకుపోయింది కథ. ఎక్కడికే? ఏదో ఒక రాగం. మా అమ్మ కంగారు అని చెప్పి చిన్నప్పుడు కంగారు తినేసింది. ఆ కంగారు తినడం వల్ల నేను కంగారులా పుట్టా. నువ్వేం భయపడికే. ఒరే నాన్న, నేను మీ పక్కింటి రాములయ్యని. కాస్త కాఫీ ఇస్తే గొంతు దడుపుకుంటా. యాసిడ్ ఇస్తా, కడుపు తడుపుకో, చచ్చురుకుంటావు. ఎందుకో చిరాకు వచ్చినట్టుంది. పాలోడు రాకముందుకే వచ్చి కాఫీ అడిగితే చిరాకు రాక చిరంజీవి లాగా స్టెప్స్ వస్తాయా ఏంది?